PMJ Jewels ఇప్పుడు మన ఒంగోలులో ఈ ఫిబ్రవరి 20వ తేదీన గ్రాండ్ ఓపెనింగ్. ఇక్కడ మీకోసం సరికొత్త లైట్ వెయిట్ జ్యువెలరీ, డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ వర్క్, కుందన్ వర్క్, జడావు కలెక్షన్స్ మన స్టోర్ లో అవైలబుల్ ఉన్నాయి. ఈ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి 2.5 లాక్ పర్చేస్ మీద ఒక బంగారు నాణాన్ని, ప్రతి గ్రామ్ పాత బంగారం మీద 150 రూపాయలు అదనంగా పొందండి. షరతులు వర్తిస్తాయి. ఇదే మా ఆహ్వానం. PMJ Jewels షోరూమ్, అద్దంకి బస్ స్టాండ్, గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రకాశం భవనంలో మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీక్షణ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అమలులో సమన్వయం, పారదర్శకత, వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తూ ప్రతి మండలంలో పనుల స్థితిని అధికారులు సమగ్రంగా నివేదించాలని ఆదేశించారు. ప్రజలకు అందే సేవలు ఆలస్యం కాకుండా సమయపాలన పాటించాలన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అధికారులు చురుగ్గా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు. సో ఇది మేము మిషన్ మోడ్లో చేయాలి. అది మాత్రం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నాకు మాత్రం కంప్లీట్గా ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు అనేది నా రిక్వెస్ట్. ఆల్ HODs who are sitting behind me. అండ్ నా రిక్వెస్ట్ ఏముందంటే ఈ MPDO 1 ఎన్నిసార్లు బయటకు వెళ్తున్నారు, MPDO 2 ఎన్నిసార్లు బయటకు వెళ్తున్నారు. లాస్ట్ మీటింగ్లో చెప్పాను, ప్రతి ఆఫీసర్కి కూడా ర్యాంకింగ్ ఇవ్వమని చెప్పారు. యాజ్ ది గవర్నమెంట్ ఇస్ గివింగ్, ఐ థింక్ మున్సిపల్ కమిషనర్స్ పట్టించుకోలేదు అండ్ MPDOs హౌసింగ్ ది పట్టించుకోలేదు. So the core duties of the municipal commissioner and the MPDOs is providing the housing to the public. That is the core fundamental duty of developing officer. So if these developmental officers complete housing ane daniki priority iవ్వకుండా, but I don't know why they have totally left this. Then ఆటోమేటిక్గా ఏమైందంటే ఇప్పుడు మనకి MPDOs తర్వాత మున్సిపల్ కమిషనర్స్ లోకల్లో హౌసింగ్ గురించి అడగలేదు. దెన్ ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ తర్వాత మా DEs ఎవరైతే ఉంటారో హౌసింగ్ DEs అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ EEs, ఇట్ ఈస్ నాట్ ఎ ప్రయారిటీ ఐటమ్ కదని చెప్పేసి వాళ్ళు కూడా రిలాక్స్ అయిపోతారు. సో గవర్నమెంట్కి పాజిటివ్ పెర్సెప్షన్ ఎప్పుడు వస్తుంది? వాళ్ళు హౌసింగ్ అప్లై చేసుకున్నప్పుడు ఆ హౌసింగ్ సంబంధించి మనము వాళ్ళకి ఆ శాంక్షన్ ఇచ్చి వాళ్ళకి హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తే దెన్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. హౌస్ కన్స్ట్రక్షన్ చేయకపోకుండా వాళ్ళు అట్లాగే పెట్టుకుని ఉంటే తర్వాత దీస్ హౌసెస్ అన్నీ కూడా ఏంటి, పూర్ పీపుల్ హౌసెస్. దే ఆర్ నాట్ యాక్చువల్లీ యాజ్ రిచ్ యాజ్ యూ ఎక్స్పెక్టెడ్. దే ఆర్ ఆల్ పూర్ పీపుల్కి ఏముంటుందో జనరల్గా, ఇఫ్ ఐ హ్యావ్ సమ్ మనీ, నాకు ఇమీడియట్ నీడ్స్ కొన్ని ఉంటాయి, 10-15 నీడ్స్ ఉంటాయి. సో ఆ నీడ్స్ అన్ని కూడా ముందు నేను ఇది అడ్రస్ చేసుకుందాంలే, హౌసింగ్ తర్వాత ఇప్పుడు అవుతుందా, ఇంకా కొంత టైం పడుతుంది, ఇట్లాంటి ఆలోచనస్ ఉంటాయి. ఇది జనరల్ టిపికల్ ది నీడ్స్ ఎక్కువ ఉన్నటువంటి ఫ్యామిలీస్లో ఉండేది. ఈ లోపల ఏదో ఒక అవసరం వస్తుంది వాళ్ళకి, ఉన్న డబ్బులన్నీ కూడా చేస్తారు. సో అదే కనుక మనం నువ్వు కంటిన్యూగా పర్సూ చేసి ఇల్లు కడితే ఒకసారి హౌస్ అనేది వచ్చిన తర్వాత దట్ రిలేటెడ్ టు ది లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. రెండోది ఏంటంటే ఇట్ యాడ్ డిగ్నిటీ టు ద ఫ్యామిలీ. సో మీరు అది అర్థం చేసుకోవాలి. హౌస్ అనేది ఒక ఫ్యామిలీ గౌరవానికి సంబంధించింది. సో దాన్ని మనం వాళ్ళని మోటివేట్ చేసి ఒకసారి హౌస్ అనేది ఉంటే నీకు పిల్లలు పెళ్ళిళ్ళు చేసినా ఏం చేసినా, లేదంటే కనుక సొసైటీలో నీకు రెస్పెక్ట్ ఉన్నా, ఇవన్నీ కూడా త్రూ హౌస్ ద్వారా వస్తుందని చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేసి ఎస్పెషలీ విమెన్తో మాట్లాడితే దెన్ అప్పుడు ఆటోమేటిక్గా కన్విన్స్ అవుతూ ఉంటారు. 6 గంటలకు వెళ్ళేటప్పటికి 6, 7, 8 దాకా, అవసరమైతే 9 దాకా వస్తుంది. వస్తాము, ఫ్రెష్ అవుతాము, 11 గంటలకు ఆఫీస్కి వెళ్తాము. ఈ లోపల ఫైల్స్ అన్ని కూడా పైలప్ అయి ఉంటాయి. దెన్ నువ్వు కళ్ళు తెరిచి కళ్ళు మూసుకునే లోపల 4-5 అయిపోతుంది, ఈవినింగ్ అయిపోతుంది. ఈ కెనాట్ గో అవుట్. సో నేనేమంటానంటే ఆఫీస్ వర్క్ ఏదైతే ఉంటే కనుక యూ డూ ఎక్స్ట్రా అవర్స్ లాస్ట్ ఈవినింగ్ టైంలో పెట్టుకోండి. మార్నింగ్ మాత్రం కంపల్సరీగా యూ హ్యావ్ టు గో టు ద ఫీల్డ్. మై రిక్వెస్ట్ టు ఆల్ మున్సిపల్ కమిషనర్స్ అండ్ ఆల్సో MPDOs, Deputy MPDO 1 and 2, please go to the field. These 10 things మీరు ఏదైనా ఉంటాయో ఈ 10 థింగ్స్ కంప్లీట్గా మీరు అబ్జర్వ్ చేయాలి. స్కూల్లో ఏం జరుగుతుంది, అంగన్వాడీలో ఏం జరుగుతుంది, అంగన్వాడీలో కరెక్ట్గా వస్తున్నారా లేదా, ఆ టీచర్స్ వస్తున్నారా లేదా, తర్వాత ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వస్తున్నారా లేదా. బికాస్ దీస్ ఆర్ ఆల్ యు ఆర్ ది
you are the supreme of that mandal and that municipality. ఇది నాది కాదంటే లేదు దాంట్లో. సో రెవెన్యూ ఇష్యూస్ వచ్చేటప్పటికి ఎంపీడీఓ గారు ఉంటున్నారు, ఎంఆర్ఓ గారు ఉంటున్నారు, అండ్ అదర్ దాన్ రెవెన్యూ వర్క్ వచ్చేటప్పటికి ఎంపీడీఓ గారు ఉంటున్నారు. సో హీ ఈస్ ద సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ యాక్టివిటీస్. హీ హాస్ టు సీ దట్ అక్కడ స్కూల్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా, వాటర్ ఫెసిలిటీ సరిగ్గా ఉందా, రేపు ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఈ రోజు సమ్మర్ స్టార్ట్ అయింది, వాటర్ ఎట్లా అందిస్తాం మనం, డూ వీ హ్యావ్ ద వాటర్ ప్లాన్ ఆర్ నాట్. ఓకే, తర్వాత అక్కడ ఉన్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి, లైక్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఏం జరుగుతుంది, ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయా, అసలు కాంట్రాక్టర్ వస్తున్నాడా, పనిచేస్తాడా లేదా, ఇంజనీర్స్ అసలు వస్తున్నారా లేదా. ఓకే, తర్వాత మనకి ఈ ఫ్యామిలీ సర్వే జరుగుతుందా లేదా. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.